ఇక హైదరాబాద్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్కేపురం, కొత్తపేట, సరూర్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు చేవెళ్లను ఎంతో అభివృద్ధి చేశారని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని, తనకు మరోసారి అవకాశం ఇవ్వమని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయినా మేము పట్టించుకుంటలేము, మనో ధైర్యంతో ముందుకు సాగుతున్నాము. చేవెళ్ళ ముట్టుబిడ్డ రంగారెడ్డి ముట్టుబిడ్డ మన కొండ విశ్వేశ్వరన్న గారు ఆ పార్టీలో ఎదగలేక అక్కడ వాళ్లకు సలాంలు కొట్టి దుస్థితి నాకెందుకు, నేను ప్రజల గురించి ఫోన్ చేసే మంచిది, వాళ్ళ గురించి పోటీ చేస్తాను. నేను కొందరు నలుగురు నాయకుల గురించి నేను పనిచేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అన్న మనకు సుపరిచితుడు రంగారెడ్డి గారి మన్నుడు కావున అభివృద్ధి గురించి, అందరి సాయం గురించి, అందరికి మంచి కోరి అన్న పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. అన్న గురించి మీరు ఏదైతే కేసీఆర్ మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు 61 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ చేస్తాను కూడా చేయలేదు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఉద్యోగస్తులు గమనించి ఈసారి అన్నగారికి ఇక్కడ అఖండ మెజార్టీ వేసించు. కాబట్టి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో విశ్వేశ్వరన్న గారు మీ యొక్క హామీని నెరవేర్చే విధంగా కేసీఆర్ మెడలు వంచి చెవులు పిండి మీకు ఇచ్చిన హామీని అమలు చేయిస్తారని చెప్పి అన్నగారి తరఫున మేము వాగ్దానం చేస్తున్నాము. ఈరోజు మొత్తం దినము మహేశ్వరం నియోజకవర్గంలో ప్రచారం అయింది. ముఖ్యంగా రథయాత్రలు, రోడ్ షోలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు అయినాయి. ఎక్కడ పోయినా పబ్లిక్ సపోర్ట్ దొరుకుతున్నది. అదే కాక కొన్ని జాగాలలో పాత ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యి ఈరోజు జరిగింది. తప్పనిసరిగా ఈ జోరు చూస్తుంటే మన మెజారిటీ ఉన్నదానికంటే రోజు పెరుగుతుంది. ఎందుకంటే నిన్ననే ప్రజలందరూ నిర్ణయం తీసుకుంటూ బ్యాలెట్ పేపర్లతోటి, ఈవీఎంలతోటి కాదు, నిర్ణయం తీసుకున్న ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్థాయి ఉండొద్దని. 3 టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ 2, సిపిఐ గెలిచింది. అదే కాక నిన్న రాహుల్ గాంధీ గారు ఓ పెద్ద ప్రకటన చేసిండ్రు, కనీస ఆదాయ పథకము. అది కుల మత భేదాలు లేని పథకము, అది ఓట్ బ్యాంకుల పథకం కాదు, అది వెనుకట చాణుక్య రాజకీయాల టైపు ఓట్ బ్యాంక్ పథకాలు అటువంటివి కావని ప్రజలు దాన్ని మంచిగా స్పందిస్తున్నారు. తప్పనిసరిగా వచ్చే దాంట్లో మహేశ్వరం మెజారిటీ లీడ్ తెస్తారని నేను అనుకుంటున్నా. ఈరోజు చేసిన కాన్వర్సింగ్లో అన్ని వర్గాల ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? అన్ని వర్గాల మైనారిటీలు కానీ, క్రిస్టియన్స్ కానీ అన్ని వర్గాల ప్రజల రెస్పాన్స్ మీకు మంచిగా లభిస్తుందా? మంచిగా లభిస్తుంది. మైనారిటీస్ ప్రత్యేకంగా మైనారిటీస్ గురించి మాట్లాడినందుకు చెప్తున్నా ఏంటంటే, మీరు గమనించలేదో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పేపర్లలో, న్యూస్ పేపర్లలో విమర్శించేది, తిట్టేది కేవలం బీజేపీనే వారం సంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన ఏంటంటే మైనారిటీస్ ఎన్మాస్ మైగ్రేట్ అవుతుండ్రు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు. దాన్ని ఆపేందుకు టీఆర్ఎస్ పార్టీ పొద్దుగాల న్యూస్ పేపర్లలో బీజేపీని తిడుతుంది, రాత్రి మళ్ళీ బీజేపీకి ఫోన్ కాల్ చేసి ఎట్లా ట్యాకిల్ చేద్దాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది మైనారిటీస్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బీజేపీకి టీఆర్ఎస్కు పొత్తున్నది. 2014లో మీరు అధికార పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరైనా అధికార పార్టీలో ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీలోకి వెళ్తారు. మీరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి వచ్చి పోటీ చేస్తున్నారు. కండవ మార్చడానికి బలమైన కారణమే అవకాశవాదులందరూ వేరే పార్టీలో గెలిచి అధికార పార్టీ దిక్కుపోతారు. ప్రజలతో పోరాటోళ్ళందరూ అధికార పార్టీ ఇస్తందుకు కూడా తయారుంటారు. ప్రజలు బలం ఇస్తే నాకు ఆ ధైర్యంతో అధికార పార్టీని ఇడిచిపెట్టిన ప్రజలతో పోరాడతారు. మన దేశానికి అత్యుత్తమైనటువంటి సుప్రీంకోర్టే చెప్తుందంటే ఈ దొంగలు ఎంత మోసం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మొన్న 4 సంవత్సరాల కింద ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయో అప్పటి నుండి మొదలుపెట్టారు. ఏమని మొదలుపెట్టారు? ట్యాంపరింగ్. 100 సీట్లు వస్తాయంటే 100 వచ్చినాయి. మొన్న 100 ఎమ్మెల్యేలు వస్తామంటే 100 వచ్చినాయి.
ఎందుకు? ఇదంతా కూడా ఎవరి చేతిలో ఉందో వాళ్ళ చేతులు. అరే మా మంత్రులు ఓడిపోయినారు అంటే ప్రజలు నమ్మాలి కదా. ఈయనకి ఇష్టం లేని మంత్రులను ఓడించారు. ఎవరైతే పార్టీ మారాలనుకున్నారో మన దగ్గర ఉదాహరణకు ఎల్బీ నగర్లో కానీ మహేశ్వరంలో కానీ వీళ్లకు ట్యాంపరింగ్ పెట్టలేదు. ఎందుకంటే వీళ్ళు గెలిచినాక వాళ్ళ దగ్గర వస్తామని మొదలే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళు కూడా తక్కువలేం కాదు. దీని వెనుక ఒక చరిత్ర ఉంది. ఇదంతా లోపాయికారి ఒప్పందం ద్వారానే. ఆ రోజే గెలిచేటప్పుడు అడ్డం రాకండి, మాకు ట్యాంపరింగ్ పెట్టకండి. ఆడ ట్యాంపరింగ్ చేసేటువంటి టీములో వీళ్ళ మనిషి కూడా ఉన్నాడు అందులో. అందుకే ఇవన్నీ ఇయ్యాల కాకుండా రేపు బండారం బయటపడుతుంది. తప్పకుండా న్యాయస్థానం ద్వారా రేపు వీవీప్యాట్స్ కౌంటింగ్ అనగానే ట్యాంపరింగ్ చేయడానికి భయపడతారు. వీవీప్యాట్స్ తప్పకుండా కౌంట్గా వచ్చే రోజులు వచ్చినాయి. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలోనే ఇప్పుడు కూడా కంప్యూటరైజ్డ్